హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇవాళ మనము కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మాతృమూర్తి వకులామాతదేవి గుడిని ఒకసారి చూసొద్దాం రండి. తిరుపతికి అతి సమీపంలోనే ఒక కొండపైన ఈ వకులామాత గుడి కట్టబడి ఉందండి. మొత్తము రాయే కొండ అని చెప్పాను కదా, ఆ రాయి మీదే ఈ టెంపుల్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసింది. ఈ చుట్టూ గ్రీనరీతో అండం కంటే కూడా ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. మామూలుగా చెప్తారు కదా, మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని. అలా మనిషి ఈ కొండని చాలా అందంగా మలిచిపెట్టినట్లు చాలా రకాల చెట్లు ఉన్నాయి. అందంగా చూడ చక్కగా ఉందండి. మనం టెంపుల్ కొండపైన ఉందని అనుకున్నాం కదా, మరి టెంపుల్కి వెళ్ళాలంటే కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. మరి తిరుమలలో లాగా ఉన్నన్ని కాదండి, ఒక 30 to 40 స్టెప్స్ వరకు ఉన్నాయి. రండి, స్టెప్స్ ఎక్కుతూ మాట్లాడుకుంటూ వెళ్దాము. ఈజీగా మనం ఎవరైనా కూడా స్టెప్స్ ఎక్కేసేయచ్చండి. చాలా చిన్నగా బాగున్నాయి. ఈ కొంచెం స్టెప్స్ ఎక్కే సమయంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లవర్స్, చెట్లు చూస్తే అసలు మనం స్టెప్స్ ఎక్కుతున్నాము, మనం అలసిపోతున్నాము అన్న ఆలోచనే అసలు రాకుండా ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు శ్రీనివాసుని మాతృమూర్తిని దర్శించడానికి వెళ్తున్నాం కదా, అమ్మ దగ్గరికి వెళ్తున్నప్పుడు పిల్లలకి అలసట, ఆయాసం ఎక్కడ కనిపిస్తుందండి? ఈ కొండ చుట్టూ చెట్లు, గ్రాస్ చాలా బాగా పెంచారు. చూడండి, ఇప్పుడు ఈ మొత్తము మీకు రాయి కనిపిస్తుంది కదండి, ఈ రాయి పైననే మాతృమూర్తి యొక్క టెంపుల్ ఉంది. దీనికి కొంచెం వరకే స్టెప్స్ ఉన్నాయి, మిగిలినదంతా పాత్వే, హైట్కి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక్క చోట కూడా ఎక్కడ కూడా మట్టి లేదండి. మట్టి లేదనేసి మనమేం వదిలిపెట్టలేదు. చుట్టూ కుండీలు పెట్టి రకరకాల పూల మొక్కలు, అరటి చెట్లు, చాలా అంటే చాలా క్రోటాన్ ప్లాంట్స్, ఇన్ని రకాల ప్లాంట్స్ పెంచేశారండి టీడీ వాళ్ళు. చూడండి, మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఆకాశమే మన చేతికి అందుతున్నట్లు కనిపిస్తోంది కదా, మేఘాలన్నీ మన దగ్గరగా వస్తున్నట్లు అనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న చెట్లన్నీ ఫుల్ ఫ్లవర్స్తో రంగు రంగులుగా చాలా బాగున్నాయండి. నిజంగా చెప్పాలంటే టీటీడీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. రకరకాల మొక్కల్ని తెచ్చిపెడుతున్నారు. ఇంత హైట్కి మొక్కల్ని పెంచడం కానీ, వాటికి వాటర్ పోయడం కానీ చాలా కష్టం కదండి. అయినా కూడా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. చూడండి మీరు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత బయట ఓవరాల్ వ్యూ ఇలా కనిపిస్తుందండి. అక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ దారి. చూడండి, మేఘాలు, కొండలు మనని తాకుతూ ఉన్నట్లు, మన దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఇలాగా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ నుంచి మరికొన్ని స్టెప్స్ ఎక్కితే పైన గోపురం ఉందండి. నేను ఇవాళ కొంచెం తొందరగానే వచ్చేసాను. యాక్చువల్గా టెంపుల్ ఈవినింగ్ 4:30కి తెరుస్తారు. నేను కొంచెం ముందు వచ్చాను కాబట్టి టెంపుల్ క్లోజ్ చేసి ఉందండి. అందరూ కూడా తొందరగా వచ్చిన వాళ్ళు అమ్మని దర్శించడానికి గేట్స్ ఓపెన్ చేయలేదని బయటే కూర్చొని ఉండిపోయారు. మనం ఓవరాల్ వ్యూ ఇలా కనిపిస్తుందండి. చూడండి, గోపురం ఎంత బాగుందో. బంగారు తాపడం చేసినటువంటి గోపురము. ఆ గోపురంకి ఎండ తగలకుండా మేఘాలు గొడుగు పడినట్లు చాలా బాగున్నాయి కదండి. ఆ పక్కన మొత్తం గ్రీనరీ. అంటే మనం కూడా అనుకుంటాం కదా, కొండపైన మొక్కలు పెంచడమే కష్టము, మొక్కల్ని ఇంత చక్కగా ఇంత అందంగా పెంచారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు టీటీడీ వాళ్ళకండి. చూడండి, పైగా అమ్మ వారు ఉన్నారు కదా, అందుకని మొక్కలకి ఫ్లవర్స్ కూడా చాలా హెవీగా ఫ్లవరింగ్లో ఉన్నాయి. మేఘాలు గొడుగు పడుతున్నట్లు ఉంటే చుట్టూ పూల మొక్కలు పూలతో ఆహ్వానం పలుకుతున్నట్లున్నాయి. కొండలు చూడండి, చుట్టూ మొత్తం ఎటువైపున చూసినా కొండలేనండి. ఇవి చిత్తూరు తిరుపతి బైపాస్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ అండి. చుట్టుపక్కల గ్రీనరీ కానీ, వ్యూ కానీ, ఓవరాల్ వ్యూ చూడండి ఒకసారి. ఇలాగా కనిపిస్తూ ఉంది. ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది.
ఇప్పుడు టైం 4:30 అవుతుందండి. దర్శనానికి వదులుతున్నట్లున్నారు. అందరూ కూడా దర్శనానికి వెళ్ళడానికి పైకి వెళ్ళారు. రండి మనం కూడా వెళ్దాము. కాకపోతే లోపలికి మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అలో లేదు కాబట్టి ఇంతవరకు మాత్రమే మనం లోపల చూడగలుగుతామండి. ఇది బయట ఇందాక మనం అనుకున్నాం కదా, స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, తర్వాత పాత్వే ఉంటుందని. ఒకవేళ మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళలేము అంటే అవుట్ సైడ్లో పాత్వేనే కంప్లీట్గా ఉందండి. ఒకవేళ దిగేటప్పుడు ఆ స్టెప్స్ మీద నుంచి కాకుండా అలా పాత్వేలో నుంచి దిగేసి వస్తే రకరకాల చెట్లు, రకరకాల పూలు చూడండి ఎంత బాగున్నాయో. మీరు రకరకాల క్రోటాన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చూడండి. లీవ్స్, రంగురంగుల లీవ్స్, ఫ్లవర్స్, డిఫరెంట్ ఆఫ్ ఫ్లవర్స్, మధ్యలో ఒక గార్డెన్ లాగా చేసి పెట్టారు చూడండి. చాలా బాగుంటుంది. మనం వీటిని చూసుకుంటూ హ్యాపీగా ఒకసారి చూసేసి వచ్చేసేయచ్చండి. చూడండి రకరకాల ఫ్లవర్స్. నిజమే కదా, శ్రీనివాసమూర్తి యొక్క అమ్మగారు అంటే పుష్పాలు కానీ లతలు కానీ చాలా ఆనందంగా, చాలా సంతోషంగా వికసిస్తాయి కదండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.